హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ వీడియో అనమాట. అదేనండి, మా ఇంట్లో అయితే మష్రూమ్స్ అనేవి హార్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ మష్రూమ్స్ ఏంటి, ఎలా వచ్చాయి మీ గార్డెన్లోకి అనుకుంటున్నారా? సో ఈ మష్రూమ్స్ వచ్చేసరికి మాకు 3 to 4 years బ్యాక్ నుంచి అయితే మా ఇంట్లో రావడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వీటి కోసం మేము ప్రత్యేకంగా ఎటువంటి సీడ్స్ కానీ ఏమీ కూడా వేయలేదు. సో వాటిలో అంతటా అవే న్యాచురల్గా అయితే మా ఇంట్లో గ్రో అవుతున్నాయి. ఫస్ట్ ఈ మష్రూమ్స్ అయితే మా గార్డెన్లో గ్రో అయినప్పుడు మేమే షాక్ అయిపోయాం. ఏంటి ఇలా సడన్గా ఇవన్నీ వచ్చేసాయి, అసలు మేమైతే మష్రూమ్స్ అని అనుకోలేదు. బట్ మాకు తెలిసిన వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అవి చూసి ఇవి మష్రూమ్స్ అన్నారు. ఇవి నాటు పుట్టగొడుగులు అనమాట. సో మనకి ఇదేంటంటే పుట్టమన్ను ఎక్కడుంటే అక్కడ వస్తుంది. సో మేమేంటంటే సాయిల్ వేయించి చాలా ఇయర్స్ అయింది. చాలా ఇయర్స్ తర్వాత అయితే మాకు ఇవి గ్రో అవడం అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి మష్రూమ్స్లో చాలా టైప్స్లో ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే పాయిజన్ ఉంటాయి, కొన్ని ఏంటంటే తిని ఉంటాయి అన్నమాట, న్యాచురల్గా గ్రో అయ్యేవి. అలాగే సర్టెన్ ప్లేస్లో పెంచుతారు కదా, సో అవేంటంటే తినచ్చు అనమాట. సో ఏ మష్రూమ్స్ అన్నా మనం తినే వాటివి హాట్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. సో వాటిలో ఏమైనా జర్మ్స్ ఉంటే అవన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. సో హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని అయితే వాడుకోవాలి. సో ఈ మష్రూమ్స్ ఏంటంటే తినచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సేమ్ లైక్ చికెన్ లానే ఉంటుంది టేస్ట్ కూడాని. సో వీటితో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ అనేవి కూడా చేసుకోవచ్చు. లైక్ మష్రూమ్ ఫ్రై, మష్రూమ్ పకోడీ, మష్రూమ్ 65, మష్రూమ్ కర్రీ, మష్రూమ్ పలావ్. సో ఇలా చాలా ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. మేమైతే చాలా మష్రూమ్స్నే హార్వెస్ట్ చేస్తాము. మాకు తెలిసిన వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా మేము ఇస్తామన్నమాట. సో ఇందులో మనకి చాలా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో మీకు కూడా ఎక్కడన్నా దొరికితే తప్పకుండా అయితే తినండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.